సాంబయ్య గారు, నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు. శారద మనసు ఎంతో బాధ పెట్టాను. అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు. మీరు దయతల్చి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను. ఆ అర్హత నాకు ఇప్పించరా? భాస్కర్, మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా. పాపం మీ ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించకూడదు? అన్నా నిన్న పుస్తకాలు కొన్నాక ఎంత మిగిలింది? 20 రూపాయలు. ఏది ఇటువు, ఫినాయిల్ సీసా కొనుక్కొస్తాను. మళ్ళీ ఫినాయిలా? నిన్న కొన్నావు, మొన్న కొన్నావు, రోజు ఫినాయిలేనా? ఏం చేస్తాను రా, పని వాళ్ళు రోజుకో సీసా పగలు కొడుతున్నారు. ఉంచు, అదిగో ఎంత చక్కగా ఆడుకుంటారో చూస్తున్నామ్మా. ఏం కావాలి? ఏమి లేదు, ఏమి లేదు. త్వరగా 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 కోల్డ్ బీర్. అయ్యగారికి తొందరగా కోల్డ్ బీర్ ఇవ్వరా. ఎలా గోవిందు, ఎప్పుడు వచ్చావురా? స్కాచ్ తాగాల్సిన సమయంలో బీరు తాగడం, భోజనం మానేసి గంజి తాగడం లాంటిది. తీసుకో మావా. ఏమిటి మావా, ఏమైంది? ఏమిటి? సెక్షన్ ఏబిసి ప్రకారం తినేనరా. ఇది తీసుకుంటే తాగుతాను, తాగితే వాగుతాను. ఆ సాంబాయి గారి సంగతి చెప్పేస్తానా? మావా, నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది? ఆ సాంబాయికి ఇప్పుడు 2 షాపులు ఉన్నాయి. కాదురా, 4 షాపులు ఉన్నాయి. 5-6 లక్షల దాకా క్యాష్ ఉంది. కాదురా, 25 లక్షల దాకా ఉందిరా. ఓ బంగ్లా ఉంది, ఓ ఫ్యాక్టరీ ఉంది. 2వ ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నారా? నీ మీద ఒట్టు. ఇంకా తెలియాల్సింది ఒకటి, నా కొడుక్కి నే తండ్రి అని తెలియడం తప్ప. చీచి, ఊరుకోరా. ఇదిగోరా నీ కొడుకు. చిన్న చిన్న చిన్న, నా బాబాయ్, నా తండ్రి. ఈయనెవరు తాతయ్య? మీ నాన్నరా, అసలు నాన్న, డాడీ. డాడీయా? అవును బాబు. మరి ఆయన? ఆ సంగతి నేను చెప్తా బాబు. సాంబయ్య నీకు ఉత్తమ మామయ్య అంతే, నేనే అసలు డాడీని. నేను వస్తానండి, బస్సు వస్తోంది. ఏంటి, బస్సులోనా? ఏంటి మామయ్య, బాబుని స్కూల్ కి బస్సులోను కాలినడకను పంపుతున్నారా? దర్జాగా కారుండగా. ఏం బాబు, నువ్వు బస్సులో వెళ్తున్నావా? మరేం చేయమంటారు? ఆయన బస్సులో వెళ్ళమంటాడు. ఛ, 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 ఛ. నలుగురిలో ఎంత నగుబాటు, ఎంత మర్యాద. అంతేలే, తన సొంత కొడుకైతే ఇలా పంపుతాడా? ఓన్లే, మాకు మంచి రోజులు రాకపోతాయా? బాబుని బంగారు పలకలో తిప్పకపోతానా? ఏమిటండి ఇది? కెమెరా బాబు. థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలా అండి అండి అని పిలిపించి నా గుండె కోయించుకు. మావా, ఒక్కసారి నా అన్న అనిపించుకుంటావులేరా, అనిపించుకుంటావు. అనిపించుకుంటాను. నువ్వు ఇంత మారిపోయావని ఆ సాంబాయికి తెలిస్తే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్లి దర్జాగా చూసుకుంటాడు. దానికోసమే బతుకున్నా మావ. లేకపోతే నీ చేసిన తప్పులకి ఎప్పుడో సమాధి అయిపోయేవాడిని. ఏ బాబు, చిన్న వెళ్ళి. ఏమిటి సాంబయ్య ఇవన్నీ? ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణానుబంధం ఇలా పెంచేస్తున్నావు అన్నమాట. భలే వారండి, మీకు నాకు రుణం గినవేమిటి, అంతా బంధమే. కోడలు గారు పురుటికి వెళ్తున్నారు కదా, మరి సూడిదలు అవి ఘనంగా చేయొద్దు. నువ్వేమిటమ్మా ఇంకా అవన్నీ? ఇవన్నీ చాలక. మాస్టారు, మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి. స్కూల్కి వెళ్తుంది కదా, ఇప్పుడంతా ఇంగ్లీషే. ఆహా. ఆ, ఏమిటయ్యా వేళకోళం? ఊరంతా చెప్పాలా? ఏ ఇది ఏమైనా చెప్పకుండా విషయమా, ఆయన ఏమైనా వినకుండా మనిషా? మాస్టారు, చూడండి ఒక శాంపుల్. అబ్బా, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. వర్క్? ఎస్. వాట్ వర్క్? Is it so important? చెప్పు. Come on, I say. Speak out. ఎస్, ఐ హావ్ వర్క్ ఇన్ కిచెన్. What work in kitchen? Cleaning the floors, boiling the milk, cooking food for him. You don't cook food for me. Yes, but you are going. No, I will stay if you ask me for lunch. Then I'll cook vegetables. But if I stay, he will not like it. No, he likes you very much. He's a good fellow. He likes you that much. He likes everybody. You're a god for him. He loves you that much. మాస్టారు, Yes, believe. ఏమిటి నా వైపు చేతులు చూపించి తెగ చెప్పేస్తుంది? మీరు మాత్రం ఏమి నమ్మకండి. అయితే గంగ చెప్పిందంతా అబద్ధం అంటావు. అంటే ఏం చెప్పిందంటారు? నేను నీకు దేవుడితో సమానం అందిరా. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ. గంగా కరెక్ట్. చూడు గంగా,
నీకు తీరిక దొరికినప్పుడల్లా వీడికి 2 ఇంగ్లీష్ మాటలు నేర్పు, ఇలాంటప్పుడు పనికొస్తుంది. ఎస్ సార్. వస్తానరా? ఎస్ సార్. వస్తానమ్మా. మీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు. టిఫిన్ చేద్దరు కానీ రండి. పర్వాలేదు, అందరం కలిసి చేద్దాం. సాంబయ్య గారు ఫ్యాక్టరీకి రావాలి కదా. యు నో అడ్వాన్స్ ట్యాక్స్ దిస్ ఇయర్ 2,42,000. ఏమిటి శారదా? ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ 2,42,000 కట్టాలట. బ్యాంకులో క్యాష్ ఉందిగా, అది కట్టేసేయండి. ఏమిట్రా, ఏమిటిదంతా? చిన్న బాబు గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు. చిన్న చిన్న చిన్న, ఏమిట్రా నువ్వు చేసిన పని? నీ బూట్ నువ్వు పాలిష్ చేసుకోలేవా? నాకు రాదు, నాకు అసహ్యం. ఆ? నాకు రాదు, నాకు అసహ్యం. కిందకి రా, రా కిందకి. ఏమిటి బాబు ఇదంతా? గంగా, రై ఆ బూట్ తీసుకునిరా. మణి, అయ్యా నువ్వు రారా. కూర్చో, వద్దయ్య గారు. కూర్చోరా సోఫాలో. ఇలా పాలిష్ రాయ్. బాగా రాయ్. అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, వెళ్ళండి. ఇలా పాలిష్ చేయి. సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్సులో తీసుకురానక్కర్లేదు, నేనే కారులో తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి. స్కూల్ వదిలి పెట్టారా బాబు? రేపు వస్తావుగా? ఆ, అవన్నీ తీసుకురా. కూర్చో, కూర్చో. బూట్ పాలిష్ అయ్యి. మణికి కొత్త చొక్కా కొనిచ్చే వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి. తీసుకో. పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి. నువ్వు నాతో రా. నీ చేస్తా ఇవ్వరా చిన్న. నువ్వేం అక్కర్లా, నేనే చేస్తా. చూడరా గోవిందు, కళ్ళ ముందు ఈ ఘోరం జరుగుతూ ఉంటే ఈ దుఃఖం ఎలా భరించగలరా? నాకు తెలుసు మావ, తీసుకో. వద్దురా, తాగను. ఇక్కడ ఉంటే వీడిని చూస్తూ నీకుండే తట్టుకోలే. చిన్న జాగ్రత్త. నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవమానం. సాంబయ్యన ఎలా చెప్పని చెప్పింది. ఊరుకో బాబు, ఏడవకూడదు. చూడు, నువ్వేం చేయొద్దు. ఇలా కూర్చో. రా, ఇలా కూర్చో. డబ్బులు నేను ఇస్తాగా. చొక్కా కొని ఆ మణిగాడి మొహన్ కొట్టు, అంతే. నిజం.
ఏమిటండి మీరు చేసిన పని? ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి, దానికి తిట్టొచ్చు కొట్టొచ్చు, కానీ మరీ ఇంత ఇదిగా శిక్షించడమా? ఈ రోజు వాడి బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు. మనం ఆ పని చేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా. అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవటం నేను భరించలేను గంగా. అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయేలా కష్టపెడుతున్నారని నా భయం. ఇనువును వంచాలంటే వేడి మీద పెట్టాలి, వెన్నపూస మీద కాదు. వాడి మీద ఉన్న మమకారంతో వాడిని కష్టపెడుతాను నువ్వు అనుకుంటున్నావు. వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని 10 మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అదే నా ప్రయత్నం. లే మావా, ఇక్కడ పడుతున్నావు. అదేమిట్రా, మళ్ళీ స్నానం పొద్దున్న చేశాక మళ్ళీ స్నానం వర్షం వస్తుంది. అవును తొందరగా పద. బాబు తొందరగా ఇంటికి తీసుకెళ్ళి. పడిపోతావు, నువ్వే జాగ్రత్త. 9 అయింది, వీళ్ళు ఇంకా రాలేదు. వస్తారులే, వర్షం వస్తుంది కదా, ఎక్కడైనా ఆగారేమో. ఉన్న కొద్ది వాన కూడా పెరుగుతోంది. మీ నాన్న గొడుగన్నా తీసుకెళ్ళాడా? లేదండి. బుద్ధుండక్కర్లా. 8 గంటలకల్లా పిల్లాన్ని ఇంటికి తీసుకురావాల్సిన మనిషి ఎందుకంత ఆలస్యం? వర్షాకాలం గొడుగు వెంట తీసుకెళ్తే ఏం పోయింది? ఏళ్ళు వస్తున్నాయి, వర్షంలో తడిసి రేపు పొద్దున కుర్రోడికి ఏమైనా జరిగితే? బాబురావు బండిది. అలాగేనయ్యా. ఏంటి మామగారు, ఎందుకంత ఆలస్యం చేశారు? మాకేం సొంత కారు రావటానికి బస్సు రష్ గాలి ఎందుకలా బస్సు మీద చెప్తారు? మీ సీసా ఖాళీ అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది, ఆగారు. తాగానయ్యా, తాగాను. గుండెలు మండిపోతుంటే తాగాను. పువ్వు లాంటి పిల్లాన్ని తీసుకెళ్లి పేవ్మెంట్ మీద సరే, పిత్తగాళ్ళ మధ్య లోపలికి పదండి. కూర్చోబెట్టావు. కడుపు మండి తాగాను. పదని చెప్తాను. పదండి, నాన్న. పదండి. వాడికి వేడిగా ఏమైనా తాగించు. మీరు పదని చెప్తారు, నెడతావు. తర్వాత మాట్లాడతాం. మీరు లోపలికి వెళ్ళండి. అసలు నువ్వేం తండ్రివయ్యా? ఆ? వెళ్ళి ఆ చిన్నగాడి చేతులు ఒక్కసారి చూడవయ్యా. నాన్న, నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? డాక్టర్ వెంకటేశ్వరరావు గారా? నేనండి, సాంబశివరావు మాట్లాడుతున్నాను. ఏం లేదు, మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు. అబ్బే, అంత అర్జెంట్ ఏం లేదు. రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబును ఒకసారి చూసి వెళ్తారని. హాయ్ బాబు. బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. ఛీ, అమ్మగారిని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణీ జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే ఈ అక్క. బట్టలు మీ అయ్యకి ఇవ్వు. ఆ? ఉమ్. కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం అలాగేనండి. తీసుకుంటారు కానీ. ఆ, నే పెడతాలే. ఇదిగోండి టోకెన్. గంగా, ఇవి తీసి అక్కడ పెట్టు. మ్మ్. మమో భక్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ ఈ సంవత్సరం కొత్త బ్రాంచ్ ఒకటి తెలుస్తున్నానన్నావు, ఏమైందిరా? అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టారు. జనికుల గోత్రం సాంబశివరావు, మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్ చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి?
రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్వామి నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. శెట్టి సాంబయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు.